హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది, సరికొత్త టాపిక్తో. సో ఈరోజు మనం ఫోన్పేలో ఒక సరికొత్త టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఫోన్పేలో యూపీఐ సర్కిల్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. సో యూపీఐ సర్కిల్ అంటే ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఫోన్పేలో అది ఎలా యాక్టివేట్ చేయాలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, యూపీఐ సర్కిల్ అంటే యూపీఐ సర్కిల్ అనేది ఒక న్యూ అప్డేట్. ఇందులో ఫస్ట్ మనకి భీమ్ యాప్లో, నెక్స్ట్ గూగుల్ పేలో వచ్చి ఉండేది, ఇప్పుడు యూపీఐ ఫోన్పేలో కూడా వచ్చింది. సో ఫోన్పేలో కూడా యూపీఐ సర్కిల్ని అయితే చేసుకోవచ్చు, మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. యూపీఐ సర్కిల్ అంటే ఏంటంటే, సో మనం ఆ యూపీఐ సర్కిల్ ద్వారా 5 మెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే మన సెకండరీ కాంటాక్ట్గా 5 మెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మన ప్రైమరీ కాంటాక్ట్గా మన కాంటాక్ట్ ఉంటుంది. సో సెకండరీ కాంటాక్ట్గా ఒక 5 మెంబర్స్ని, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకుంటే ఫ్రెండ్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే, ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఉన్నారు. సో మీ ఫ్యామిలీలో ఏంటంటే మీరు ఒక్కరే ఎర్న్ చేస్తారు, అంటే మీరు ఒక్కరే జాబ్ చేస్తారు. తర్వాత మీ మదరు, ఫాదరు మొత్తం వాళ్ళు హౌస్ వైఫ్. ఓకే, వాళ్ళు ఏం ఇన్కమ్ అయితే వాళ్ళకి ఏ సోర్స్ లేదు. సో వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళాలన్నా కూడా మీ మీదనే డిపెండ్ అవ్వాలి అమౌంట్. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ అనేది హాస్పిటల్కి వెళ్ళింటారు చెకప్ కోసం. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనకి మీరు ఒక 10,000 దాకా ఇచ్చింటారు. ఓకే, 10,000 రూపీస్ దాకా ఇచ్చింటారు. 10,000 రూపీస్ దాకా ఇచ్చి హాస్పిటల్కి అయితే పంపించి మీరు ఆఫీస్కి వెళ్ళింటారు జాబ్. సో తను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ మొత్తం చెకప్ చేసి, సో ఇంకా కొన్ని టెస్టులు చేయాలి, ఒక 2-3,000 దాకా ఖర్చు అవుతుంది అన్నారు అనుకోండి. సో మీరు మీ ఫాదర్ అకౌంట్లో 10,000 వేశారు. అక్కడ ఎంత అవుతుంది? 12,000-13,000 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 13,000 అనుకుందాం. సో 13,000 అవుతుంది. 13,000 అంటే మనకి ఇక్కడ 10,000 ఉంది. సో 3,000 రూపీస్ మనం ఎక్కడ అడగలేము కదా. హాస్పిటల్ ఎవరిని అడిగినా ఇవ్వరు. సో అలాంటప్పుడు సో మీరేమో ఆఫీస్లో మీటింగ్లో ఉంటారు ఫుల్గా, అంటే మీకు కాల్ చేసినా కూడా రిసీవ్ చేసే సిచ్యువేషన్ ఉండదు. ఓకే, కాల్ ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో ఉండదు. ఓకే, సో అలాంటప్పుడు ఈ యూపీఐ సర్కిల్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ యూపీఐ సర్కిల్లో మీ ఫాదర్ నెంబర్ని సెకండరీ కాంటాక్ట్గా మీరు యాడ్ చేశారనుకోండి. యాడ్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, సో తన దాంట్లో 10,000 రూపీస్ అయిపోయినాయి. సో రిమైనింగ్ 3,000 ఏంటంటే మీ యూపీఐ ఐడి నుండి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. సో మన అమౌంట్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మన ఫోన్పే అమౌంట్ వితౌట్ మన పర్మిషన్ లేకుండా వాళ్ళైతే పే చేసుకోవచ్చు. సో మీరు ఏదో ఆఫీస్లో బిజీగా ఉన్నారు, సో ఆ 3,000 రూపీస్ మీ అకౌంట్ నుండి కట్ అవుతాయి. 10,000 రూపీస్ అతని అకౌంట్ నుండి కట్ అవుతాయి, 3,000 రూపీస్ మీ అకౌంట్ నుండి కట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం సెకండరీ కాంటాక్ట్గా తనని యాక్ట్ చేసాము కాబట్టి. ఓకే, సో అలా అయితే మనము ఈ యూపీఐ సర్కిల్ అయితే ఇది ఫ్రెండ్స్. సో ఈ యూపీఐ సర్కిల్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఈ యూపీఐ సర్కిల్ మీద ఏమైనా కామెంట్స్ ఉంటే, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఫోన్పే ఓపెన్ చేద్దాం. ఓకే, ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను. Touch the fingerprint sensor. Unlock phone. Authenticated. Phone. ఇక్కడ చూడండి. When loved ones step out without you, they scan UK. చూసారా, ఇక్కడ మన పైనే చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రై యూపీఐ సర్కిల్.
ట్రై యూపీఐ సర్కిల్ ఇక్కడే మనకైతే పైన చూపిస్తుంది. సో అక్కడ నుండి అయినా మీరు దాన్ని ఓపెన్ చేయొచ్చు, లేదా ప్రొఫైల్లో అయినా ఓపెన్ చేయొచ్చు. సో ప్రొఫైల్లో ఎలా యూస్ చేయాలో చూపిస్తాం. ప్రొఫైల్లో ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ప్రొఫైల్ మీద క్లిక్ ఇస్తున్నాను. సో ప్రొఫైల్ మీద క్లిక్ ఇచ్చినాక ఇక్కడ ఓకే, ఇక్కడ మన అకౌంట్ నేమ్ వచ్చి క్యూఆర్ కోడ్ అండ్ యూపీఐ ఐడీస్. నెక్స్ట్ మేనేజ్ పేమెంట్స్ వస్తుంది. మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ ఇద్దాం. సో మేనేజ్ పేమెంట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ యూపీఐ లైట్ ఆటోపే మొత్తం వస్తుంది కదా. సో ఇక్కడ సెర్చ్ చేద్దాం, స్వైప్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఓకే, మనం తెలుసుకోబోయేది దీని గురించే ఫ్రెండ్స్. సో యూపీఐ సర్కిల్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇద్దాం. ఓకే, ఇలా వస్తుంది. నెక్స్ట్ వాచ్ హౌ వర్క్. సో ఇక్కడ నుండి అయితే మనం దీని మీద క్లిక్ ఇస్తే ఎలా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. కొన్ని వీడియోస్ అనేది వాళ్ళు చూపిస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండరీ కాంటాక్ట్ ఉంది, ప్రైమరీ కాంటాక్ట్ ఉంది. సో ప్రైమరీ కాంటాక్ట్ మీదే ఉంటుంది, దీన్ని మనము ఏం చేయలేము. ఓకే, చూసారా. సో మనమైతే 5 కాంటాక్ట్స్ వరకు అయితే మనము యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇన్వైట్ సెకండరీ కాంటాక్ట్. ఇక్కడ నుండి మనము వాళ్ళని ఇన్వైట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్వైట్ సెకండరీ కాంటాక్ట్ మీద క్లిక్ ఇస్తాం. ఓకే, ఇన్వైట్ సెకండరీ కాంటాక్ట్ మీద క్లిక్ ఇస్తున్నా. సో ఇక్కడ మనకి మన ఫోన్పేలో ఉన్నటువంటి పేర్లు మొత్తం వస్తాయి. సో సింపుల్గా మీరు పైన సెర్చ్ చేసుకొని చూసుకోండి. ఓకే ఓకే, సో నేను సింపుల్గా మా ఫాదర్ది ఒకసారి ఓపెన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫాదర్ది ఓపెన్ చేస్తాను. ఒకసారి సెర్చ్ చేస్తాను నేము. ఇక్కడ చూద్దాం. సో మీరు ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఒకసారి మొత్తం ప్రైవసీ పాలసీ మొత్తం చదువుకొని ప్రొసీడ్ అయితే అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇన్వైట్ యూజింగ్ అంటే మీరు ఎలా అతన్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ ఏదో చూద్దాం. సో రేడియో బటన్లో ఏంటంటే మనకి యూపీఐ ఐడి నుండి యాడ్ చేస్తారా, లేకుంటే అతని క్యూఆర్ కోడ్తో యాడ్ చేస్తారా. ఓకే, సో యూపీఐ ఐడి నుండి అయితే మనకి యూపీఐ ఐడి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో యూపీఐ ఐడి ఎంటర్ చేసి అక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కాన్ చేసి యాడ్ చేస్తా అన్నా కూడా మీరు స్కాన్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో మీరు మొత్తం ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూద్దాం యూపీఐ ఐడి లేదా స్కాన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సో వెరిఫై అండ్ కంటిన్యూ. సో నేను ఏం యూస్ చేయలేదు కాబట్టి అక్కడ మనం ఏం ఇవ్వలేదు కాబట్టి యూపీఐ ఐడి ఏం ఇవ్వలేదు కాబట్టి వెరిఫై డిసేబుల్ అనేసి వస్తుంది. మీరు ఇచ్చిన తర్వాత మీకు వెరిఫై అండ్ కంటిన్యూ అనేది వస్తుంది. సో దాని మీద క్లిక్ ఇచ్చి మీకు అక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో అదే ప్రైవసీ పాలసీ వస్తుంది, అది ఒకసారి రీడ్ చేసుకొని ప్రొసీడ్ కొట్టేయడమే. సో వాళ్ళకైతే ఇన్వైట్ లింక్ అనేది వెళ్ళిపోతుంది నోటిఫికేషన్గా. సో అప్పటి నుండి సో మన పర్మిషన్ లేకుండా అంటే మన అమౌంట్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరియు మీ సలహాలు సూచనలు మరియు ఇంకా దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. మరి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.